మనం 16వ శ్లోకం చెప్పుకున్నాం కదా. 2వ అధ్యాయంలో 16 శ్లోకం సాంఖ్యయోగంలో. ఇప్పుడు 17 శ్లోకం చెప్తా, దానికి అర్థం చెప్తా. అవినాశితు తద్విద్ధీయోనం సర్వమిదం తతం వినాశమవ్యయ స్వాప్య నకచ్చిత్ కర్తుమర్హతి. అంటే దానికి అర్థం నాశరహితమైన ఆ సత్యము అంటే పరమాత్మతత్వం జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయరు. శాశ్వతమైనది ఏంది? మన మనస్సు, ఆత్మ, అన్నీ అదే. మనం మాట్లాడేది కూడా దాని ద్వారానే. ఎందుకంటే శరీరం తాత్కాలికం, ఆత్మ ఒక దీపం లాంటిది. మనం నూనె పోస్తూ ఉంటే వెలుగుతూ ఉంటుంది, నూనె పోయలేదనుకో ఆరిపోతుంది. కానీ ఇప్పుడు నూనె అయిపోయేదాకా మనకి ఫస్టే అఖండ జ్యోతిలాగా ఇచ్చేస్తాడు ఆయన మనకి. అది ఎప్పుడు అయిపోతూ వస్తుంటుంది. అదే ఒక 100 సంవత్సరాలు అనుకో మన ఆయుష్, ఈ లోపల దినదిన గండం ఇస్తాడు, ఏ రోజుకేందో అన్నట్టుగా. కానీ అది అయిపోయేదాకే. కానీ అది శాశ్వతం. ఆ జ్యోతి అనేది, మనలో ఉండే జ్యోతి అనేది శాశ్వతం. శరీరం అశాశ్వతం, శాశ్వతం అశాశ్వతం. అంటే శాశ్వతమైనది శరీరం, ఆత్మ శాశ్వతమైంది. శరీరం అశాశ్వతం, నిజం కాదు. శరీరం ఎప్పుడైనా నశిస్తుంది, ఆత్మ నశింపదు కదా. అది ఆత్మ, మనలో ఉండే జ్యోతి అంతా ఆయనే, పరమాత్మే అని అర్థం దానికి. ఆ సత్యము అంటే పరమాత్మతత్వము జగత్తునందు అంతటా ఉన్నది. ఇందుగలడందు లేడందు సందేహము శత్రు సర్వోపగతండు ఎందెందు వెతిక చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని ఒక పద్యాన్ని ప్రహ్లాదుడు ఆయనకి హిరణ్యాక్షుడికి చెప్తాడు, వాళ్ళ తండ్రికి బోధిస్తాడే. అలాగా కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు, ఎంతటా అంతటా నేనే ఉన్నాను, సర్వాంతర్యామిని, అంతా వ్యాపించున్నాను. శాశ్వతమైన దానిని ఎవరు కూడా